అందరికి ఒక్కటే ఉంటుంది, సమాధానాలు ఎన్నో ఉంటాయి కానీ ప్రశ్నలు ఎన్ని ఉంటాయి? ఒక్కటే ఉంటుంది. సమాధానాలు మనిషికి సమాధానాలు మారిపోతాయి, అవునా కదా? కానీ ప్రశ్న మాత్రం ఎప్పుడు మారదు, ఒక్క ప్రశ్నే ఉంటుంది. సో అదే విధంగా మనం ఆలోచన చేస్తే దేవుని యందు విశ్వసించి దేవునిపై బలపడి దేవుడు ఉన్నాడని ఎరిగి ఎందరో దేవునిపై నమ్మికతో దేవుని తరటి తిరిగి ఎన్నో సంవత్సరాలు గడిచుంటది. కానీ మన బ్రతికి ఎలా ఉండుంటుంది? ఇంకా వాక్యము ధ్యానిస్తున్న వారిగానే ఉంటాం. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, వాక్యము ధ్యానిస్తున్నాము, వాక్యముని ఆరగిస్తున్నాము, వాక్యమును మన జీవితాలలోనికి ఆహ్వానించాము. కానీ ఆ వాక్యము ఏ రీతిగా పనిచేస్తుందో మనం చూడలేకపోతున్నాం. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మీరు పట్టుకున్నది, మీరు ధ్యానిస్తున్నది సజీవమైన వాక్యాన్ని. ఆమేన్. ఆ సజీవమైన వాక్యము సజీవమైనదని ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? నీవు సజీవంగా ఉన్నప్పుడు. ఆమేన్, ఆమేన్. నువ్వు సజీవంగా ఎప్పుడైతే ఉంటావో, నువ్వు కలిగి ఉన్న దేవుడిని మరి ప్రత్యేకించి నువ్వు కలిగి ఉన్న ప్రభువుని నిన్ను బట్టి సాక్ష్యం పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది అంటారు, అయ్యో ఎంతో కాలంగా నేను దేవుని ఆశ్రయించాను, ఎంతో కాలంగా నేను మందిరానికి వెళుతున్నాను, మరి ఏమి సాధించావు? అన్య జనాంగము చెప్తారంట, నీ దేవుణ్ణి కలిగి ఉన్నావు, నీకు వచ్చిన ప్రయోజనం ఏమిటి అని. హల్లెలూయా, హల్లెలూయా. అవునా కదా? నిజానికి ఆ మాటలు అందరూ మాట్లాడుతుంటారు, కానీ ప్రభువుకి అసాధ్యమైనది ఏమనుందా? అసాధ్యాలను సుసాధ్యము చేయగలిగేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆమేన్.